అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దేశాలకే ఒక మోడల్ స్టేట్గా తయారవుతుందని నా నమ్మకం అనిపిస్తుంది. మేము ఇక్కడ రావడానికి మెయిన్ కారణం టైమింగ్ అండి. సీఎం గారు ఇనిషియేటివ్ చేయడమే కాకుండా మాకు ఇన్వైట్ చేసి మాతో ప్రాసెస్ని చాలా ఫాస్ట్ ట్రాక్లో చేయించారు. ప్రపంచమే వైజాగ్ వైపు చూస్తుంది, ఇండియా వైజాగ్ వైపు చూడటం కాదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ వరల్డ్. అది దట్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు. మరోసారి ఒక ఐటీ హబ్గా విశాఖ రూపొందబోతుంది. ఇంత పెద్ద సమ్మిట్, ఇన్ని లక్షల ఎంఓయూలు కానివ్వండి, డెలిగేట్స్ కానివ్వండి, చూస్తుంటే మీ ఫీలింగ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? చూస్తుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దేశాలకే ఒక మోడల్ స్టేట్గా తయారవుతుందని నా నమ్మకం అనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఇందాక మన మిగతా జర్మనీ నుంచి వచ్చినటువంటి యువ పారిశ్రామికవేత్తలు చెప్పినట్టుగా మన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ముగ్గురు కలిసి ఎన్డీఏ కూటమి ఇంకొక 2-3 టర్మ్స్ ఉంటే ఖచ్చితంగా మన ప్రపంచ దేశాల్లో మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించగలం. కానీ సరే, విశాఖ అనే పార్టీకి గత 5 ఏళ్ళు చూసాం సరే, రాజకీయ విమర్శలు పక్కన పెడితే ఈ రోజున విశాఖకు సంబంధించి అన్ని మౌలిక వసతులు ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ పరిశ్రమలు తేవాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిలుస్తున్న ఆయన పిలుపు ఎలా అనిపిస్తుంది యువతకి? చాలా అంటే నేను విశాఖపట్నం అని అనటం లేదు, రాష్ట్రం అని ఎందుకు అంటున్నానంటే ఈరోజు విశాఖపట్నం ఒక ఐటీ డెస్టినేషన్గా, ఒక కోస్టల్ టౌన్గా అభివృద్ధి చెందుతుంది. ఒకవైపు తిరుపతి ఎలక్ట్రానిక్స్ హబ్గా తయారవుతుంది. ఒకవైపు రాయలసీమ చూస్తే ఏరోనాటిక్స్, డిఫెన్స్, డ్రోన్స్కి అనుసంధానం చేస్తున్నాం. అమరావతిని ఒక క్వాంటమ్ సిటీగా తయారు చేస్తూ, ఒక సింగపూర్ లాగా ఫైనాన్షియల్ హబ్గా తయారు చేస్తూ, సో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోడీ గారు వీళ్ళ యొక్క కలయికతో మన రాష్ట్రానికి ఒక మంచి డైరెక్షన్లో వెళ్ళడానికి ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతున్నాయి. ప్రయత్నమే అనకూడదు, ఈరోజు చూస్తే ఇన్వెస్టర్లు ఇంతమంది వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా నాకైతే ఉన్న డబ్బులన్నీ పట్టుకొచ్చి ఇక్కడే పెట్టాలి, ఆంధ్రాలోనే పెడితే డబ్బులు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి, 10 మందికి ఉపయోగపడతాయని ఆలోచన ఖచ్చితంగా వస్తుంది అందరికీ. ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడితే వెల్త్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రాలో పోసేయాలన్నట్టుగా అనిపిస్తుంది. అలాగా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. సార్, అంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ హైదరాబాద్లో ఐటీ హబ్ కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే ఈరోజు మళ్ళీ విశాఖ మరో ఐటీ హబ్గా మారబోతుంది ఆంధ్రప్రదేశ్కి అనేది ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఈ సమ్మిట్ చూస్తేనే అర్థమైపోతుంది. భవిష్యత్తులో వచ్చే యువ పారిశ్రామికవేత్తలకి మీ నుంచి ఒక సీనియర్గా, అంటే ఇక్కడ ఐటీ రంగంలో, నేను ఐటీ రంగం నుంచి వచ్చిన వ్యక్తిని, ఐటీ రంగంలో ఖచ్చితంగా గత 30 సంవత్సరాలుగా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. ఈ రోజున సుమారుగా 80 లక్షల మంది ఈ ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. అది బీపీఓ అవనివ్వండి, సాఫ్ట్వేర్ అవనివ్వండి, ఏదవనివ్వండి. కానీ ఒక ప్రమాదం మన ముందర ఉంది. ఈ రోజున చూస్తే ఐటీలో సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు పోతాయి. అందులో 20 లక్షలు నేను చెప్తున్నది ప్రపంచంలో కాదు, మన భారతదేశంలో ఉన్న 80 లక్షల్లో 20 లక్షల ఉద్యోగాలు పోతే ఎలా ఉంటుందో ఆలోచించండి. 1, 2, 3 కాదు, వేలు కాదు. అటువంటి తరుణంలో ఖచ్చితంగా మనం ఈరోజు ఐటీ అని జనరలైజ్గా అంటున్నారు, కానీ ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, మిగతా వాళ్ళు అవనివ్వండి, ఈ ఎన్డీఏ కూటమి మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, మెరైన్ ఇండస్ట్రీని అనుసంధానం చేస్తూ పరిశ్రమలు వచ్చి వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు రావడానికి ప్రయత్నిస్తున్నారు. అఫ్కోర్స్ డేటా సెంటర్ మన గూగుల్ వచ్చిందని చెప్పి అందరూ గూగుల్ అంటున్నారు. గూగుల్కి అనుసంధానం చేసి పరిశ్రమలు అవి వస్తాయి. వాటికి కావాల్సినటువంటి నైపుణ్యత మన విద్యార్థులకు ఉందా లేదా అన్నది పెద్ద సమస్య. అర్థమైంది. ఇప్పుడు ఏఐలో కూడా ఏఐ అనడం కాదు, ఏఐ టెక్నాలజీని వాడి ఏం చేయగలవు అన్నది నిరూపించుకుంటే వాడికి 10 లక్షలు కాదు కదా, ₹1 కోటి ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. కానీ మన విద్యార్థులు ఆ లెవెల్లో ఉన్నారా, అది మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు కొన్ని వేల ఉద్యోగాలు మన ప్రాంతంలో ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి, కానీ అవి మన కుర్రోళ్ళకి రావట్లేదు. సో అందుకనే మన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు
ఈరోజు విపరీతమైన ఎఫర్ట్ పెడుతున్నారు. మొన్న కూడా డిప్యూటీ సీఎం గారు మా ఏరియాకి వచ్చినప్పుడు, మన గొర్రెలకు వచ్చినప్పుడు అదే అంటున్నారు, మీరు పల్లెటూరులో ఉన్న పిల్లల్ని ఆ నైపుణ్యత నేర్చుకోవడానికి మీరు ప్రోత్సహించండి, నేర్చుకుంటే ఖచ్చితంగా బోల్డెన్ ఆపర్చునిటీస్ వస్తాయంటున్నారు. ఈ రోజున ఈ ఏఐ సదస్సులో మీరు భాగస్వామ్యం కావడం, ఇంత హ్యూజ్ రెస్పాన్స్ రావడం, డెలిగేట్స్ కానివ్వండి, అంటే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తుంది ఒకటి, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఎంటర్ప్రీన్యూర్ అవ్వాలి ప్రతి ఒక్కరూ కూడా అని చెప్పి ఆయన ఇస్తున్న పిలుపు ఎలా ఉందంటారు? మీరు ఎక్కడి నుంచి ఫ్రమ్, అలాగే ఏ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు? So I'm Mahesh Kodandandi. I'm from Germany. So it's good that Chandrababu Naidu Garu is back in power from 2024. Recently I met him in World Economic Forum in Switzerland, wherein he was pitching Andhra Pradesh as a great destination for investments, entrepreneurship, as well as technology driven topics. 2025 జనవరిలో స్విట్జర్లాండ్ దేశంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా, వ్యాపారపరంగా, రాజకీయ పరంగా ప్రపంచ పటంలో నిలబెట్టడానికి స్విట్జర్లాండ్ దేశానికి వచ్చి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆయన చాలా గట్టిగా పోరాడారు. ప్లస్ ఏఐలో కానీ, ఇండస్ట్రీ 4.0లో కానీ, అదర్ టెక్నాలజీలో కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమైన పాత్ర పోషించాలని చెప్పి ప్రపంచంలో ఉన్న తెలుగు యువతకి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. తెలుగు యువత అంతా కూడా మోటివేషన్తో వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలని చెప్పి 30వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్కి భారతదేశ ప్రభుత్వం హోస్ట్ చేయమని చెప్పి బాధ్యతలు అప్పగించింది. ఈ హోస్టింగ్లో చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కీలక పాత్రని పోషిస్తున్నారు. ముఖ్యంగా నిన్న చూస్తే మనం భారతదేశం మరియు ఐరోపా దేశాల నుంచి పలు ఇన్వెస్టర్స్ కానీ, లేకపోతే డెలిగేట్స్ కానీ, అంబాసిడర్స్ కానీ, రాజకీయవేత్తలు కానీ, వ్యాపారవేత్తలు కానీ ఇక్కడికి వచ్చి మేమందరూ కూడా ఇండో యూరోపియన్ కాన్క్లేవ్లో రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ భాగస్వామ్యంగా పార్టిసిపేట్ చేసాం. ఏఐలో ఇప్పుడు చూస్తే విశాఖపట్నం ఈజ్ గోయింగ్ టు ప్లే గ్రేట్ రోల్ ఇన్ బిల్డింగ్ ఏఐ, ఆల్సో హార్డ్వేర్ యాజ్ వెల్ యాజ్ ఎంబెడెడ్ 4.0 అప్లికేషన్స్. చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు కూడా కావాల్సిన ఆటోమేషన్ టెక్నాలజీని కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డెవలప్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మేము ఈ డైరెక్షన్లో ప్రపంచంలో ఉన్న పెట్టుబడుల్ని ఆకర్షించేదానికి మా తరపున యూరోపా దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. సో మీరు అంటే యువ పారిశ్రామికవేత్తగా ఈ రోజున గూగుల్ ఏదైతే వచ్చిందో విశాఖకు వచ్చిన తర్వాత ప్రపంచం అంతా ఇటు చూస్తూ మొదలుపెట్టింది. విశాఖకి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు? సో మీలాగా వచ్చే అనేక మంది యువ పారిశ్రామికవేత్తలకి మీ నుంచి ఇచ్చే పిలుపేంటి? ముఖ్యంగా గూగుల్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు డేటా సెంటరు ప్రపంచంలో 2వ డేటా సెంటర్, అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నంలో ఉంది. ఇక్కడున్న అడ్వాంటేజ్ ఏమంటే సముద్రం నుంచి మనం డేటా కేబుల్స్ని ఇక్కడి నుంచి యూరోప్ దేశాలకి కనెక్టివిటీ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే లోకలైజ్డ్ డేటా సెంటర్స్ని యూరోప్ మరియు ఇండియాలో ఉన్న ప్లేసెస్లో లోకలైజ్డ్ డేటా సెంటర్స్ పెట్టుకోవచ్చు. దానివల్ల ఇంటర్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడున్న ఇంటర్నెట్ కనెక్టివిటీ చూసుకుంటే ఒక చోట కనుక ఏదైనా ఒక పెద్ద డేటా సెంటర్ ప్రమాదానికి గురై ఆగిపోయిందంటే ఇంటర్నెట్లో సగం డేటా అనేది ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతుంది. ఇట్లా లోకలైజ్డ్ డేటా సెంటర్స్ ఉండడం వల్ల ఇంటర్నెట్లో ఉన్న ఒక డేటా సెంటర్ కట్ ఆఫ్ అయిపోయినా కానీ అదర్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెంటర్స్ అనేవి ఇంకా కనెక్టివిటీలోనే ఉంటాయి. దీనివల్ల ఇండియాలో ఉన్న డిపెండెన్సీ కానీ, ఏ బిజినెసెస్ కానీ దాని మీద డిపెండ్ అయినవి, బిజినెసెస్ అనే కాదు అన్ని ఏదైతే డిపెండ్ అయి ఉంటే అవన్నీ స్టిల్ దే కెన్ బి ఆన్లైన్. దట్స్ ఎ గ్రేట్ మూవ్. గూగుల్ అనేది ఒక పెద్ద కంపెనీ కాబట్టి అది ఇక్కడికి రావడం వల్ల దాన్ని చూసి చిన్న మధ్యతరగతి పరిశ్రమలు మోటివేట్ అయ్యి విశాఖపట్నం రావడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. చివరిగా ఈ రోజున అంటే ఇంతమంది డెలిగేట్స్ చూస్తున్నారు, కొన్ని లక్షల కోట్ల రూపాయల ఎంఓఏలు చేసుకోవాలి, కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి అని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, యువ నాయకుడిగా లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఇనిషియేటివ్ కానీ, అంటే భవిష్యత్తు తరాలకి ఒక భరోసా వచ్చింది అనుకోవచ్చుంటారా ఈ సమ్మిట్ ద్వారా? ముఖ్యంగా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే అండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు రాజకీయము ఒక ప్రభుత్వం ఉండాలనేది కాదు. మనకిప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏముంది,
నరేంద్ర మోడీ గారి అయినా కొనితెల పవన్ కళ్యాణ్ గారైనా కానీ ముగ్గురు కలిసి 15-20 సంవత్సరాల వరకు ఒక ప్రభుత్వాన్ని స్థాపించగలిగితే వ్యాపారాలు కన్సిస్టెంట్గా కాన్స్టెంట్గా గ్రో అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియా చిత్రపటంలో బలంగా కనిపించడానికి ఇది చాలా ముఖ్యమైన ఈక్వేషను. కాబట్టి ముగ్గురు కూడా ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. పొలిటికల్లీ, ఎకనామికల్లీ అండ్ ఎంటర్‌ప్రెన్యూరియల్లీ దిస్ ఈజ్ అ స్ట్రాటజిక్ మూవ్ అండ్ ఇంపార్టెంట్ మూవ్. పెద్ద ఏఐ సదస్సులో మీరు భాగస్వామ్యం కావడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అంటే ఏం ఎంటర్‌ప్రెన్యూర్? నాది కంటిపూడి ఎంటర్ప్రైజెస్. నేను రెడీమేడ్ గార్మెంట్స్ ఫ్రాంచైజీ లూయిస్ ఫిలిప్ అండ్ ఐ హ్యావ్ గాట్ ఇండస్ట్రీ ఇన్ ఆటోనగర్, ప్రిమోలా ఫ్లెక్స్ ప్యాక్. న్యూ ఎంఈఓ కాదండి, నేను ఇంట్రెస్టింగ్గా మన వైజాగ్లో జరుగుతుంది కాబట్టి అన్ని విషయాలు తెలుసుకుని యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. సో స్థానికవాసిగా ఈ రోజున వైజాగ్ వైపు ప్రపంచం అంతా చూస్తుందంటే వాట్ మీ ఫీలింగ్స్ అసలు? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకు ఉండదండి, ఇప్పుడు వైజాగ్ ప్రపంచమే వైజాగ్ వైపు చూస్తుంది, ఇండియా వైజాగ్ వైపు చూడటం కాదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ వరల్డ్. అది దట్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు. మేమందరూ కూడా ఇది నేను ఒక పొలిటికల్ పార్టీగా మాట్లాడలేదండి, కేవలం నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా నేను వాట్ ఐ ఫెల్ట్ నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. డెఫినెట్గా ఇది ఒక మంచి అవకాశం అండి, మంచి వాతావరణం, మంచి శుభసూచకం ఆంధ్రప్రదేశ్కి, ఇండియాకి కూడా. ఆంధ్రప్రదేశ్కి మనం చూడకూడదు, ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం. అట్ ద సేమ్ టైం ఇండియా ప్రపంచమే గ్లోబల్ విలేజ్ అయిపోతుంది, ఇంకా ఇండియా ఆంధ్రప్రదేశ్. కాకపోతే మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం కాబట్టి డెఫినెట్గా ఆ హ్యాపీనెస్, ఆ ప్రౌడ్నెస్ ఉంటుంది. ఇదే విశాఖకి ఏ ఇది వస్తే దాన్ని అనేక రకాలుగా మాట్లాడుకుని చులకనగా చేసింది చెప్పి అనేక రకాలు అంటే పార్టీలుగా సంబంధం లేకుండా ఈరోజు మళ్ళీ ఇక్కడ ఒక ఐటీ హబ్ తయారవ్వాలి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే దానికి సహకరిస్తున్న మంత్రివర్గం కానివ్వండి, ఓవరాల్గా చూస్తే ఎలా అనిపిస్తుంది విశాఖకు మళ్ళీ? ఎవరు విమర్శిస్తారండి, ఈజ్ ఎ ప్రూవ్డ్ చీఫ్ మినిస్టర్. ఆయన నిరూపించుకున్నారు సంయుక్త రాష్ట్రంలో. హైదరాబాద్ ప్రపంచ పటంలో తీసుకెళ్ళి హైదరాబాద్ ప్లేస్ ఇండియాలో ఎక్కడ లేదుగా, బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఈవేళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఆ పరిస్థితి డివైడ్ స్టేట్ అయింది కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఆ అదృష్టం చంద్రబాబు నాయుడు గారు రావటం, మళ్ళీ తిరిగి పునర్వైభవం రావటం. పునర్వైభవం కాదండి, ఇంకా అంతకు మించిన వైభవం మన ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది. వీఆర్ వెరీ ఫార్చునేట్ ఆంధ్రప్రదేశ్లో పుట్టడం, పెరగటం, మనందరం ఆంధ్రప్రదేశ్ పౌరులు అవ్వటం. భవిష్యత్ తరాలకి భరోసాగా చెప్పుకోవచ్చు అంటారా? ఇక మీరు ఎక్కడికి ఇతర రాష్ట్రాలకు పోవసరం లేదు, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళవసరం లేదు? ఒక మాట అండి, మీరు వేసిన ప్రశ్న భవిష్యత్ తరాలకు చెప్పొచ్చా అంటారు. భవిష్యత్ తరాలకు ఏం చెప్పదలుచుకున్నానంటే నేను, మీరు అక్కడ ఉండవలసింది ఇక్కడ, భవిష్యత్ ఇక్కడ ఉంది, అక్కడ లేదు. సో యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్. ఇట్స్ మై స్లోగన్. ఇక్కడ అందరూ కూడా ఒక ఆలోచనతోనూ ఒక భవిష్యత్తు మీద ఆశతో వచ్చినాడు తప్ప ఏదో చిట్చాటుగా వచ్చినట్టు నాకు కనపడలేదండి. ప్రతి ఒక్కళ్ళు విశ్వాస్తుంటే హాయ్ అంటే బాగుందండి, మన వైజాగ్ మారిపోతుందండి, మనం చాలా అదృష్టవంతులండి, ఎవరు మాట్లాడినా ఈ టాపిక్ తప్ప ఏదో పిచ్చాపాటి మాటలు అలాంటివి జరగలేదు అసలు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. అండ్ మార్నింగ్ సెషన్ కూడా చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. పీయూష్ గోయల్ గారు ఆంధ్రప్రదేశ్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, మన రాష్ట్ర ప్రగతి గురించి ఆయన ఇష్యూరెన్స్ ఇచ్చారు. యాజ్ ఏ కమర్షియల్ మినిస్టర్గా ఆయన ఇష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది ఏపీకి. అలాగే ఉపరాష్ట్రపతి గారు కూడా చాలా బాగా బ్లెస్ చేశారు. అంతా ఫేవర్గా ఉందండి. ఇంత పెద్ద సమ్మిట్, ఇన్ని లక్షల కోట్ల రూపాయల మూవీలతో ఇంతమంది పారిశ్రామికవేత్తలు రావడం, సో ఇది చాలా మంచి ఆనందకరమైనటువంటి పరిణామం అండి. ఎందుకనంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఈజ్ ఏ ఫ్లాగ్షిప్ ఇండస్ట్రీ బాడీ. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రాము ఇక్కడ ఇంత బాగా చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడికి చాలా కంట్రీస్ నుంచి, ఎస్పెషలీ యూరోప్ నుంచి కానీ, యూరోపియన్ కంట్రీస్, తర్వాత సౌత్ కొరియా నుంచి, తర్వాత జపాన్ నుంచి చాలా డెలిగేషన్స్ వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆ యొక్క కంపెనీస్ని హౌ దే కెన్ సెటప్ హియర్ అనేటువంటిది ఎంఓయూస్ కుదుర్చుకొని ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంటు చాలా బాగా ఉండడము అనేటువంటిది చాలా బాగా ఉంది. అంతేకాకుండా ఏంటంటే ట్రాక్స్ కానీ, సిరీస్ కానీ, డిస్కషన్ చేయబోయేటువంటి ఇవి కానీ, విషయాలు కానీ అవన్నీ కూడా బాగా ఉన్నాయండి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను యాక్చువల్గా ఏంటంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. సో మాకు కొలాబరేటివ్ ఏఐ రీసెర్చ్ ల్యాబ్స్ ఫౌండేషన్ అని, మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అగ్రికల్చరు, తర్వాత వచ్చి లైఫ్ సైన్సెస్ మరియు
ఈ యూటిలిటీస్ ఈ ఇండస్ట్రీలో రీసెర్చ్, తర్వాత కార్పొరేట్స్, గవర్నమెంట్ భాగస్వామ్యాన్ని సో ఎలాగా మనము ముందుకు తీసుకువెళ్ళొచ్చు అనేటువంటి దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ మేము కొలాబరేషన్స్, తర్వాత వీఆర్ ఎక్స్ప్లోరింగ్ వేరియస్ పాసిబిలిటీస్ హౌ వీ కెన్ కొలాబరేట్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఎలా ఉంది సార్ సహకారం ఎలా ఉంది ఈ రోజున? చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ఈ చిన్నదా పెద్దదా అనేది కాదు, అంటే ఇక్కడ అమౌంట్తో సంబంధం లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంటర్ప్రెన్యూర్గా మారాలి, దానికి సంబంధించి అనేక అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అని ఆయన మోటో ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఈ సదస్సులో మీరు ఎంత ఇన్వెస్ట్ అయిపోతున్నారు, లేకపోతే ఎంత రిక్రూట్మెంట్ ఉండబోతుంది భవిష్యత్తులో ఏంటి అనుకో? సో మోర్ దాన్ ఇన్వెస్ట్మెంట్ కన్నా అండి మేము ఇక్కడికి వచ్చింది ఎందుకనంటే నెట్వర్కింగ్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, అంటే బేస్డ్ ఆన్ దట్ we'll explore the opportunities and we'll bring the collaborations from the various parts of the world. Madhindante is a non-governmental organization, so we try to do a cross-border collaborations ni explore chestamu. Governments ki we help them to do a public good projects without much investment and all. Public ki ఉపయోగపడేటువంటి పబ్లిక్ గుడ్ ప్రాజెక్ట్స్ అగ్రికల్చర్లో కానీ, లైఫ్ సైన్సెస్లో కానీ, యూటిలిటీస్లో కానీ ఎలా తీసుకురాగలం అనేటువంటి దాంట్లో భాగంగానే ఇక్కడికి వచ్చాం అనమాట. సో ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయము ఈ భాగస్వామ్య సదస్సు వైజాగ్లో ఇక్కడ జరగడం. సార్ ఈ సమ్మిట్లో మీరు భాగస్వామ్యం అవ్వడం, సో ఇంత పెద్ద సమ్మిట్ ఈ రోజున విశాఖ కేంద్రంగా, సో గూగుల్ ఏఐ అనగానే ప్రపంచం అంతా కూడా విశాఖ వైపు చూసే పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఎంతమంది రిక్రూట్మెంట్? మేము ఆస్ట్రేలియా నుంచి వచ్చామండి, అన్సుమి స్పేస్ కార్పొరేషన్. వీఆర్ ద ఫస్ట్ స్పేస్ కంపెనీ ఇన్ ద వరల్డ్ టు వర్క్ యాజ్ అన్ ఏజెన్సీ. వీ డూ మిషన్స్, కంప్లీట్ మిషన్స్ అనమాట. We were invited by CM AP state government to come and put a factory. So we are here to put a factory about 4,000 jobs to create. అయితే స్టార్టింగ్ 12 months phase 1 ఫినిష్ అయిపోయాక సెకండ్ ఫేజ్లో మొత్తం 2 years to 3 years పడుతుంది. లోకల్ రీజనల్ జాబ్స్ 1,800 నుంచి 2,700 దాకా క్రియేట్ చేయాలి అనేది టార్గెట్. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ గురించి మీరు అడిగారు. As it is in the tagline, technology, trust and trade. This is the tagline. I think that's what brought us. మేము ఇక్కడ రావడానికి మెయిన్ కారణం టైమింగ్ అండి. సీఎం గారు ఇనిషియేటివ్ చేయడమే కాకుండా మాకు ఇన్వైట్ చేసి మాతో ప్రాసెస్ని చాలా ఫాస్ట్ ట్రాక్లో చేయించారు. నేను నా లాస్ట్ 14-16 వీక్స్లో 24/7 వర్క్ చేశానని చెప్పొచ్చు. ఎందుకంటే ఇనిషియేట్ చేసే వాళ్ళకి ఆ ఎంతూజియాజం ఉన్నప్పుడు మా వంతు మేము స్లోగా చేద్దాంలే అనుకోవడంలో అర్థం లేదు. కాకపోతే ఐ థింక్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టార్ట్ అండి ఏపీ స్టేట్ గవర్నమెంట్. ఖండాంతరాలు దాటిన మన తెలుగువారు ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారంటే, అంటే పుట్టిన భూమికి కూడా ఏదో ఒకటి చేయాలనేది ఖచ్చితంగా ఉంటుంది. దానికి తోడు ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రెన్యూర్గా మారాలి, ఒక ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి అని చెప్పి ఆయన తపన, ఇదంతా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నా ఎగ్జాంపుల్ నేను చెప్పగలనండి. 23 ఏళ్ల క్రితం నేను వైజాగ్లో పుట్టి పెరిగాను, విజయనగరంలో పుట్టి వైజాగ్లో పెరిగాను. 23 years బ్యాక్ నేను ఆస్ట్రేలియా మూవ్ అయిపోయాను. అక్కడికి వెళ్ళాక నేను జాబ్స్ చేయలేదు. ఐ వాజ్ ఆల్వేస్ బీన్ అన్ ఎంటర్ప్రెన్యూర్. ఇంజనీరింగ్ కంపెనీస్, లార్జ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కంపెనీస్ స్టార్ట్ చేయడం, వర్క్ చేయడం, ఇది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అనే చెప్పాలి. అలా ఉండి అలా పెరగడం, అక్కడ అలా చేయడం వల్లే ఈరోజు వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని కాన్ఫిడెంట్గా మేము 800 crores ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ ఇప్పుడు. అండ్ దట్ ఈజ్ నాట్ బికాజ్ మేము ఏదో ఎవరో ఇస్తారు ఎవరో చేస్తారు అని అనుకుంటే 30 ఏళ్ళు పడుతుందండి. మనం ఇంటి బయటికి అడుగు పెట్టాము అంటే మనది మనం క్రియేట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పుట్టిన ఊరు అన్నారు. మా తాతగారు ముత్తాతగారు అంతా విజయనగరం అండి, పుట్టి పెరిగింది. మా నాన్నగారు కూడా పుట్టి పెరిగింది అక్కడ. నేను పుట్టింది విజయనగరం అయినా పెరిగింది వైజాగ్. సో ఇక్కడ వరకు వచ్చాక ఇంకా 24 years వర్క్ లైఫ్ ఉంది రిటైర్ అయ్యే ముందు. ఈలోపు ఎక్కడెక్కడో చేసాము, ఈ 20 years ఇక్కడ చేద్దామా మన హోమ్ టౌన్ కన్నా ఒకే కారణం వల్ల సీఎం గారి టీంతో కలిసామండి. ఆ పాయింట్ని వాళ్ళు చాలా ప్రాపర్గా అర్థం చేసుకొని విజయనగరం
లేదా వైజాగ్లో చూద్దాము అని స్టార్ట్ చేసాము. ఫైనల్లీ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ విజయనగరం. అట్లాగే సార్, విశాఖ మీరు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి ఇక్కడ స్థితిగతులు తెలుసు, అంటే భౌగోళికంగా ఉన్నటువంటి అన్ని వనరులని కూడా మనం యూజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇట్లా మీలాగా భవిష్యత్తు అంటే యువ పారిశ్రామికవేత్తలకి మీరు ఆల్రెడీ చూసిన వ్యక్తిగా ఏం చెప్తారు? వాళ్ళకి ఎలాంటి వెల్కమ్ చెప్పొచ్చు అంటారు? కాన్ఫిడెన్స్ అండి, కాన్ఫిడెన్స్. ముందు మన ఎడ్యుకేషన్లో మనకి కాన్ఫిడెన్స్ మన వల్లే వస్తుంది. ఎవరో సర్టిఫికేట్ చూసి నువ్వు చాలా మంచోడిని చెప్పరు. మనకి చదువు నేర్పే గురువులు చదువు నేర్పేస్తారు. ఆ తర్వాత మనం దాంతో ఏం చేస్తాం అనేది మన మీద ఆధారపడి ఉంది. ఇది ఉద్యోగాలు క్రియేట్ చేయడం ఒక విధంగా గవర్నమెంట్ సహకరించి ఏదో చేసినా మనలో లేకపోతే మనకి జాబ్ రావడం అనేది చాలా కష్టం అండి. ఇట్ ఈస్ వెరీ టాలెంట్ రిలేటెడ్ మార్కెట్. మన స్కిల్తో పాటు ఎక్సలెన్స్ కూడా ఉండాలి. చేసే పని కరెక్ట్గా చేయాలి, అబద్ధాలు చెప్పకూడదు. ఏదో కానించేద్దాం అనుకుంటే ముందోడికి అర్థమైపోయాక మనకి ఇంక జాబ్లు ఉండవు. సో నీతి నిజాయితీతో కష్టపడితే దక్కంది ఉండదండి. కష్టం అయితే పడాలి, కానీ దాంట్లో నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. చివరిగా ఈ వయసులో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి అని చెప్పి ఆయన పడుతున్న తప్పన చూస్తుంటే ఇన్నేళ్ళుగా చూస్తున్నాం. మీకు ఏమనిపిస్తుంది? ఆయనది పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని పీపీపీ ప్రోగ్రామ్ ఉందండి. ఇట్ ఈస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్ ఇన్ ద కంట్రీ దట్ ఎనీబడి థాట్. ఎవరు కూడా జనాల్ని పారిశ్రామికవేత్తలతో కనెక్ట్ చేసి పార్ట్నర్షిప్ చేసి చేయాలి అనే థాట్ ముందు ఎవరికి రాలేదు. ఇది చదవడానికి సులువుగా ఉన్నప్పటికీ దాంట్లో అర్థం తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తనకు కావాల్సిన ఎంటర్ప్రెన్యూర్షిప్ని తనే చేకూర్చుకోగలరు. అవేర్నెస్ ఉండాలండి. మన గవర్నమెంట్ ఇంత చేస్తుంది, ఏదో న్యూస్ పేపర్లో పడిన చదివిద్దామని కాదు. యువత, మెయిన్ యంగ్స్టర్స్ షుడ్ కీప్ అప్ టు డేట్ విత్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పీపీపీ ప్రోగ్రాంలో ఎనీ యంగ్స్టర్ కెన్ మేక్ అన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ హిమ్సెల్ఫ్. అది సొంతంగా చేయగలగడానికి కొన్ని అర్హతలు ఉంటాయండి. అవి మనకి చదువు వల్ల కానీ సామాజిక ప్రవర్తన వల్ల కానీ వస్తాయి. రెండూ ఉండాలి. చదివేసాము సర్టిఫికెట్లు వస్తాయే కాదు, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలనే కుతూహలం ఉండాలి, కష్టపడి పనిచేయాలనే ఆకాంక్ష ఉండాలి. ఈ రెండు లేకపోతే రాజయోగం వచ్చినా మీకు తెలుసు కదా, ఇంకా గాలిపటం గాలికి వీల్చిపోయినట్టు అయిపోతుంది అనమాట. యువత, మెయిన్ యంగ్స్టర్స్ అయితే వాళ్ళ పేరెంట్స్ చేసిందే కాదు, వీళ్ళు వాళ్ళకి ఏం చేయగలరు అని కూడా కొంచెం ఆలోచించాలండి. పేరెంట్స్ వాళ్ళు సంపాదించిందే కాకుండా అప్పు చేసి కూడా చదివిస్తారు. చదివేసాము కదా నాకు ఎవరు జాబ్ ఇవ్వట్లేదంటే కాదు, చదివేసాక జాబ్ తెచ్చుకోవడం స్టూడెంట్ పని. ఇప్పుడు స్టూడెంట్ కాదు కదా, హీఈస్ ఎన్ ఎంప్లాయబుల్ పర్సన్. అప్కమింగ్ ఐటీ హబ్ ఎస్ అండి, ఇట్ షుడ్ బి ద గ్రేటెస్ట్ టైం. గూగుల్ కమింగ్ హియర్. అది గూగుల్ అనేది ఒక హబ్బే కాదు, దాని ఎకో సిస్టమ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో స్లోగా విత్ ఇన్ 2-3 years విల్ సీ లాట్ ఆఫ్ న్యూ కంపెనీస్ కమింగ్ ఫర్ స్మాల్ సర్వీసెస్ అనమాట. ఇప్పుడు చిన్న చిన్న సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీస్ వస్తాయి ఐటీ రిలేటెడ్. మేము కూడా వీఆర్ ట్రయింగ్ టు డూ డేటా లింక్, స్పేస్ డేటా లింక్ చేద్దాం ఒక మిషన్. ఏపీ స్టేట్ గవర్నమెంట్కి కానీ లేదా గూగుల్ హబ్ కానీ చేద్దామని ఆలోచిస్తున్నాము. మా మిషన్స్ అన్ని గ్లోబల్ మిషన్స్ ఉంటాయండి. 21 countries మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం ఇక్కడి నుంచి. నాసాలో మిషన్స్ జరిగితే ప్రపంచం అంతా ఎలా తెలుస్తుందో మాకు ఏంటంటే ఏపీకి స్పేస్ హబ్ టు ద గ్లోబ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేయాలని మాది ఫస్ట్ ఇనిషియేటివ్. ఇప్పుడు నెక్స్ట్ 15 yearsలో మాకు 3 to 5 మిషన్స్ ఉంటాయి ఇలాంటివి. దిస్ ఈస్ ద ఫస్ట్ అనమాట. ఎవ్రీ 3 years మాకు ప్లాన్ ఉంది. సో 15 years దాకా మేము కన్స్ట్రక్టింగ్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ ఎకో సిస్టమ్ని పెంచడంలో బిజీగా ఉంటాం. మా మిషన్స్ కూడా నడుస్తుంటాయి. కానీ లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది హైయెస్ట్ ఎజెండా కింద పెట్టుకున్నాం మేము. వైజాగ్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్ మధ్యన ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ ఫైనల్ ఇయర్ ఫినిషింగ్ స్టూడెంట్స్కి రిలీవ్ అవ్వగానే వాళ్ళకి వీలైతే మేము అబ్జార్బ్ చేయాలనేది మా కోరిక. సో దానివల్ల కాకపోతే యంగ్స్టర్స్ హ్యావ్ టు నో దట్ దే హ్యావ్ టు డూ. వాళ్ళకి లేనిదే ఎవరేం చేయలేరండి. మా కాలంలో అయితే మేము ఉద్యోగం దొరికేదాకా వదలలేదు, అంటే రావట్లేదు అనే ఇప్పుడు ఆలోచన అది మనలో ఉంటుంది అనుకుంటాను నేను. ఎవరు బాధ్యులు కాదండి దాన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.